భూములపై చంద్రబాబు ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. వృద్ధులకు ఆశ్రమం నిర్మిస్తామని తక్కువ ధరకు ప్రభుత్వం నుంచి భూమి పొంది అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన సంస్థకు గుణపాఠం చెప్పింది. విశాఖపట్నంలోని ఎండాడలో ఉన్న హయగ్రీవ భూములను ఏపీ ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చింది. ఈ మేరకు 22A నిషేధిత జాబితాలో చేర్చుతూ విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ భూముల రిజిస్ట్రేషన్ జరగకుండా చర్యలు తీసుకున్నారు. హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్ సంస్థకు కేటాయించిన భూ కేటాయింపులను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఎండాడలోని 12.51 ఎకరాల భూముల్లో రెవెన్యూ శాఖ బోర్డులు పెట్టింది. విశాఖ జిల్లా కలెక్టర్ పేరిట వీటిని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఆ భూములను నిషేధిత జాబితాలో చేర్చుతూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అనాథలకు వృద్ధులకు ఇల్లు నిర్మిస్తామని చెప్పి 54% నిర్మాణాలకు అనుమతించిన భూమిలో 90% అమ్మకాలు జరిగినట్లు వివరాలు సేకరించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే ఉద్దేశంతోనే హయగ్రీవ సంస్థ ఈ భూములను విక్రయించాలని చూసిందని నిర్ధారణకు వచ్చింది. ఇది భూ కేటాయింపు నిబంధనలకు విరుద్ధమని రుజువు కావడంతో హయగ్రీవ సంస్థకు కేటాయించిన 12.51 ఎకరాలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ భూముల్లో బోర్డులు ఏర్పాటు చేసింది రెవెన్యూ శాఖ. జీవీఎంసీ అధికారులకు నిర్మాణం కోసం హయగ్రీవ సంస్థ దరఖాస్తు చేసుకోగా వారు పరిశీలించి కొన్ని పత్రాలు లేవని వాటిని సమర్పించాలని ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఉండగానే 16 సేల్ అగ్రిమెంట్లు 15 సేల్ డీడ్లు చేశారని గుర్తించి పనులు ఆపాలని 2022 మేలో ఒకసారి, జూలైలో ఒకసారి ఆర్డర్ ఇచ్చారు. కలెక్టర్ 2018లో ఎన్ఓసీ ఇచ్చి 3 ఏళ్లలో పూర్తి చేయాల్సిందిగా కోరినా ఇంకా పనులు కొనసాగించడం, బిట్లుగా అనుమతులు తీసుకోవడం, ఇచ్చిన భూమిలో 5.99 ఎకరాలు నిర్మాణానికి అందుబాటులో ఉన్నా పనులు చేపట్టకపోవడం వంటి ఉల్లంఘనలు అధికారులు గుర్తించారు. హయగ్రీవ అంశం కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. తనను మోసం చేశారని, ఆత్మహత్యే శరణ్యమంటూ 2 ఏళ్ల క్రితం భూమిని పొందిన వ్యక్తి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. నిర్మాణ అనుమతులు రద్దు చేయాలని ఆయనే డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం పనులు చేయడం లేదని కలెక్టర్, జీవీఎంసీ అధికారులు అనేకసార్లు నివేదించారు. దాంతో ఈ కేసును కొత్త ప్రభుత్వం పరిశీలించింది, లోపాలను గుర్తించింది. భూమిని విక్రయించినప్పుడు నిబంధనలు ఉల్లంఘిస్తే ఎటువంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుందనే అంశం ఎక్కడా లేదని తేల్చారు. ఇచ్చిన 12.51 ఎకరాలలో 5.99 ఎకరాలు రెసిడెన్షియల్ గా మార్చినందున ఆ భూమిని వెనక్కి తీసుకోవచ్చునని జిల్లా కలెక్టర్ సీసీఎల్ఏకు పంపిన నివేదికను పరిగణలోకి తీసుకున్నారు.